మనం రోజు స్నానం చేశాక పాత బట్టలు తీసేసి కొత్త బట్టలు వేసుకుంటాం కదా, దానికి మనం ఎప్పుడైనా ఏడుస్తామా? లేదు. పైగా కొత్త బట్టలు వేసుకున్నందుకు సంతోషపడతాం. మన జీవితం కూడా అంతే. మన శరీరం ఒక డ్రెస్ లాంటిది. ఆత్మ ఆ డ్రెస్ వేసుకున్న మనిషి లాంటిది. చావు అంటే భయంకరమైన ముగింపు కాదు, అది కేవలం ఒక డ్రెస్ చేంజ్ మాత్రమే అని కృష్ణుడు ఈ శ్లోకంలో ఎంతో అందంగా వివరించాడు. ఈ శ్లోకంలో కృష్ణుడు ఏం చెబుతున్నాడంటే, మనిషి ఎలాగైతే చినిగిపోయిన పాత బట్టలను వదిలేసి కొత్త బట్టలను ధరిస్తాడో, అలాగే ఆత్మ కూడా ముసలిదైపోయిన మరియు పనికిరాని పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, బట్టలు మారినంత మాత్రాన మనిషి మారడు. అలాగే శరీరం మారినంత మాత్రాన లోపల ఉన్న ఆత్మ మారదు. అర్జునుడు తన బంధువుల మరణం గురించి బాధపడుతున్నాడు. కానీ కృష్ణుడు చెబుతున్నది ఏంటంటే, వారందరూ కేవలం పాత బట్టలు తీసేసి కొత్త బట్టలు వేసుకోబోతున్నారు, ఇందులో దుఃఖించాల్సింది ఏమీ లేదు అని చెబుతున్నాడు. ఈ శ్లోకం మనకు మరణం పట్ల ఉన్న భయాన్ని పోగొట్టి దాన్ని ఒక సహజమైన ప్రక్రియగా చూపిస్తుంది. శరీరం అనేది కేవలం ఒక పరికరం లేదా వాహనం మాత్రమే. అది పాడైపోయినప్పుడు ఆత్మ దాన్ని వదిలేయడం ప్రకృతి ధర్మం. ఈ సత్యాన్ని గ్రహించిన వాడు మరణాన్ని చూసి వణికిపోడు. అది ఒక కొత్త ప్రయాణానికి ఆరంభమని అర్థం చేసుకుంటాడు. ఈ శ్లోకం మన దైనందిన జీవితానికి ఇచ్చే ధైర్యం సామాన్యమైనది కాదు. జీవితంలో మార్పు అనేది తప్పనిసరి. పాతది పోతేనే కొత్తది వస్తుంది. ఉద్యోగం మారినా, ఇల్లు మారినా, పరిస్థితులు మారినా అది మీ ఎదుగుదలలో ఒక భాగమని గుర్తించండి. దేనికి అతిగా అతుక్కుపోకండి. మనం ఈ శరీరాన్ని, అందాన్ని, బంధాలను శాశ్వతం అనుకుంటాం. కానీ ఇవన్నీ బట్టల లాంటివి అని తెలిస్తే అవి పోయినప్పుడు మనం బాధపడం. ఆత్మశక్తిని నమ్మండి. మీరు ఈ బాహ్య రూపం కంటే చాలా గొప్పవారు. బట్టలు మాసినా మనిషి విలువ అయితే తగ్గదు కదా. అలాగే పరిస్థితులు బాగాలేనంత మాత్రాన మీ విలువ తగ్గదు. మీ లోపల ఉన్న ఆత్మ ఎప్పుడూ స్వచ్ఛమైనది. అర్జున, ఈ దేహాల గురించి చింతించకు, నీ ధర్మాన్ని నెరవేర్చు. యుద్ధంలో ఈ శరీరాలు పోయినా ఆత్మలు మళ్లీ కొత్త రూపంలో పడతాయి. కాబట్టి నీ కర్మను ధైర్యంగా చెయ్యి అని కృష్ణుడు మనందరికీ దిశానిర్దేశమిస్తున్నాడు. ఆత్మ శరీరాన్ని మారుస్తుందని తెలిసింది. మరి ఆ ఆత్మను ఎవరైనా ఏదైనా చేయగలరా? దాన్ని చంపడం సాధ్యమేనా? ఆత్మను ఆయుధాలు ఛేదించలేవు, అగ్ని కాల్చలేదు అని ఆత్మ యొక్క అజేయ శక్తిని వివరించే 2వ అధ్యాయం శ్లోకం 23 గురించి తర్వాతి వీడియోలో చూద్దాం. హరే కృష్ణ.